షీటర్ మట్టిరెడ్డి నవీన్ రెడ్డిని పోలింగ్ ఏజెంట్గా కూర్చోబెట్టడంతో టీడీపీ ఏజెంట్లు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నేత జిలాని ఇంటిపై నవీన్ రెడ్డి అనుచరులు దాడికి యత్నించారు. ఈ దాడిని నిరసిస్తూ పీఎస్ ఎదుట టీడీపీ నేతలు నిరసన తెలిపారు. టీడీపీ నేత జిలానికి న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఇండియన్ వచ్చుకోమంటారు నా ఇంట్లో కాడ వచ్చారు మేడం వచ్చారు తిరుపతి జిల్లా చంద్రగిరి పిఎస్ ఎదుట టీడీపీ నేతలు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, తిరుపతి జిల్లా చంద్రగిరి పిఎస్ ఎదుట టీడీపీ నేతలు ఆందోళన నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇంకా ఆందోళన కంటిన్యూ అవుతుందంటారా? రైట్ మాదిరి మొత్తం మీద ఏదైతే నిన్న జరిగినటువంటి పోలింగ్ కి సంబంధించి ఇంకా గొడవలు గోదాలు ఇంకా తగ్గని పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మొదటి నుంచి చెప్తున్న దాని ప్రకారం చూసినట్లయితే 100% వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసి ఇటు పూర్తి అత్యంత సమస్యాత్మక ప్రాంతాలైనటువంటి అంటే ఏదైతే 6 నియోజకవర్గాల్లో ఒకటి చంద్రగిరిగా గతంలోనే ఎన్నికల అధికారులు గుర్తించారో అందులో భాగంగానే నిన్న ఎక్కడ చూసినా ప్రతి పోలింగ్ సెంటర్ వద్ద భారీ స్థాయిలో గొడవలు జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఇటు వైసీపీ టీడీపీ నాయకుల మధ్య జరిగినటువంటి గొడవలు ఇటు ఏజెంట్లకి అంటే ఒక ఏజెంట్ కు సంబంధించిన వ్యక్తి మరో రౌడీ సీటర్ను తీసుకొచ్చి ఆ బూత్ లో కూర్చోబెట్టడంపై ఇటు టీడీపీ ఏజెంట్లు వారిని అయితే అడ్డుకున్నారు. ముఖ్యంగా అడ్డుకున్న తర్వాత అతన్ని బయటకు పంపించాలంటూ ఎంత చెప్పినప్పటికీ అక్కడ పోలీసులు మాట కూడా వినని పరిస్థితి ఉంది. ముఖ్యంగా వైసీపీ నాయకులు ఇటు టీడీపీ ఏజెంట్లపై దాడి చేశారు. మరోవైపు పోలీసులపై దాడి చేసినప్పటికీ పట్టించుకోలేదని చెప్పేసి టీడీపీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి. నిన్న ఆ చంద్రగిరికి సంబంధించిన దాన్ని చూసుకున్నట్లయితే 139 పోలింగ్ బూత్ లో వైసీపీకి సంబంధించినటువంటి రౌడీ సీటర్లు అక్కడికి చేరుకోవడమే దీనికి వివాదంగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఆ రౌడీ సీటర్లు ఈ రోజు ఉదయం ఏదైతే నిన్న అందుకున్నటువంటి ఏజెంట్ జిల్లాలు ఇంటిపై అయితే ఈ రోజు దాడి చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే టీడీపీకి సపోర్ట్ గా ఉన్నటువంటి ఓటర్లు కావచ్చు, మరోవైపు ఏజెంట్ కావచ్చు, టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద నిన్నటి నుంచి దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజుకి ఇప్పటికీ దాడులు కంటిన్యూ అవుతున్నప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని చెప్పేసి టీడీపీ నాయకులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ ఎదురుగా వచ్చి కంప్లైంట్ చేస్తున్నప్పటికీ వాళ్ళు పోలీస్ స్టేషన్ ముందరే అరుచుకుంటూ వెళ్తున్నారు కానీ పోలీసులు పట్టించుకోవడం లేదు. కేవలం వైసీపీకి మాత్రమే పోలీసులు పనిచేస్తున్నారని టీడీపీ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని దీనిపై తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యంగా ఎన్నికల కమిషన్ కి దీనిపై కంప్లైంట్ చేస్తాం, ఎస్పీకి కూడా కంప్లైంట్ చేస్తాం, పోలీసులు తీరుపై పూర్తిగా నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ అయితే ఆదేశాలు జారీ చేసినప్పటికీ మరోవైపు పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మధ్యకాసేపట్లో టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఎస్పీని కలిసే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే పోలీస్ స్టేషన్ ఏదైతే ధర్నా చేస్తున్నప్పటికీ ఎటువంటి పట్టించుకునే పరిస్థితి అక్కడ కనపడడం లేదు. ముఖ్యంగా ఎందుకంటే వైసీపీ నాయకులకు సంబంధించి దాడులు చేస్తున్నా వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మాది థ్యాంక్ యూ సునీల్.